అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం నానాటికి తీసికట్టు నాగంబొట్టులా మారిపోతోంది. తన నిరంకుశ ధోరణి మరీ దారుణంగా ఉంటోంది. ప్రపంచ దేశాలన్నీ తన కన్నుసన్నల్లోనే ఉండాలన్న దురహంకారం మితిమీరుతోంది. మొన్న వెనుజులా, నిన్న గ్రీన్లాండ్, నేడు కెనడా. ఏ దేశమైతేనేం నేను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అంటూ హుంకరిస్తున్నాడు ట్రంప్ మహాశయుడు. నిన్నటికి నిన్న రష్యాతో వాణిజ్యం చేస్తే ఇండియాపై ప్రతీకార సుంకం, ఇప్పుడు చైనాతో వ్యాపారం చేస్తే కెనడాపై ప్రతీకార సుంకం. రాజుకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే అన్నట్లుగా తయారైంది. ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అమెరికా ప్రతిష్టను దెబ్బతీసేదే. రెండోసారి ఎందుకైనా పదవి కట్టబెట్టామా అని అమెరికన్లు తలలు పట్టుకునే స్టేజ్కి వచ్చారు. ట్రంప్ తాజాగా కెనడాపై చంద్రనిప్పులు కురిపిస్తున్నారు. కారణం చైనాతో పరస్పర వాణిజ్య ఒప్పందానికి కెనడా ఉత్సాహం చూపడమే. అయినా కెనడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన దేశమని, దానికి స్వీయ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని ట్రంప్ మర్చిపోయినట్లున్నారు. అమెరికా అన్నిటికీ మించిన శక్తివంతమైన రాజ్యమని ట్రంప్ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. ఎవరిని బెదిరించాలన్నా, తన దారిలోకి తీసుకురావాలన్నా వెంటనే ప్రతీకార సుంకాల కొరడా జులిపిస్తున్నారు. తాజాగా కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న మరుక్షణం నుంచే 100% టారిఫ్ విధిస్తానని అల్టిమేటం జారీ చేశారు ట్రంప్. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ట్రంప్ కు కెనడా ప్రధాని కార్నీకి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అమెరికా పక్క దేశంగా ఉంటున్న కెనడాను 51వ రాష్ట్రంగా కలిపేసుకోవాలని ట్రంప్ మహాశయుడు తెగ ఉబలాటపడుతున్నారు. ఈ విషయం తెలిసిన కెనడా దేశస్తులు భగ్గుమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశ సార్వభౌమత్వాన్ని, అస్తిత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అయినా సరే ట్రంప్ పట్టుకుంటే ఓ పట్టాన వదిలే రకం కాదుగా. మొన్నటికి మొన్న వెనిజులా, గ్రీన్లాండ్, కెనడాలను కలిపేసి అమెరికా కొత్త మ్యాప్ ను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రపంచ దేశాలు ఈ పోకడ చూసి ముక్కున వేలేసుకున్నాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీని తన మాటల ఈటలతో కార్నర్ చేయడానికి ట్రంప్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చైనా వస్తువులు ఉత్పత్తుల్ని అమెరికాలో గుమ్మరించేందుకు కార్నీ కెనడాను అడ్డాగా మార్చాలని చూస్తే తను చూస్తూ ఊరుకోనని భీకరంగా హుంకారించారు. కార్నీ ఇదే నీ ఉద్దేశమైతే చాలా పొరపడుతున్నావు, నేనుండగా అలా జరిగేందుకు ఎప్పటికీ అనుమతించను అని ట్రంప్ హెచ్చరించారు. దీనిపై కార్నీ తాజాగా స్పందించారు. ఇతర దేశాలు ఏం చేస్తాయో దాన్ని మనం నియంత్రించలేం. మనం చేయగలిగిందల్లా మన చేతుల్లో ఉన్న అంశాలపై దృష్టి సారించడమే. అందుకే కెనడా ప్రజలు ఇక్కడి వస్తువులు కొనుగోలు చేసే అతిపెద్ద వినియోగదారులుగా మారిపోవాలని కార్నీ చాలా హుందాగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ట్రంప్ తన పోస్ట్ లో కార్నీని గవర్నర్ అని సంబోధించడం అతని అహంకారానికి పరాకాష్ట అని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తన ఎకసెక్కాలు ఆ దేశంలోనే చేసుకోవాలంటూ కెనడా ప్రధాని కార్నీ క్లాస్ వార్నింగ్ మౌనంగానే ఇస్తున్నారు. ఈ మౌన పోరాటాన్ని తట్టుకోలేని ట్రంప్ మరింత రెచ్చిపోయి అసలు కెనడా బతుకుతున్నదే అమెరికా దయాదాక్షిణ్యాలపై అంటూ దావోస్ వేదికగా ఎగతాళి చేశారు. దీనికి కార్నీ ధీటుగా బదులిస్తూ కెనడా నియంతృత్వ పోకడలకు తలవంచకుండా ఆత్మ గౌరవం ఉన్న దేశంగా ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలుస్తుందని ప్రకటించారు. దీంతో ట్రంప్ గాజా పునర్నిర్మాణం కోసం తన నేతృత్వంలో ఏర్పాటవుతున్న శాంతి మండలిలో చేరాల్సిందిగా కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్నారు. మరోపక్క అమెరికా ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ రక్షణ ఛత్రంలోకి వచ్చేందుకు కెనడా సముఖంగా లేదని ట్రంప్ అసహనంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా చైనా తన విద్యుత్ వాహనాలపై టారిఫ్ తగ్గించాల్సిందిగా కెనడాతో బేరమాడుతోంది. ఇందుకు ప్రతిగా కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం తగ్గించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరేలా ఉండడంతో ఈ వ్యవహారం ట్రంప్ కు మింగుడు పడడం లేదు. అసలు చైనాను కెనడా దగ్గర చేర్చుకోవడమేంటన్నదే ట్రంప్ ప్రశ్న. కెనడా అమెరికాకు పక్క దేశం కావడంతో ఇక్కడ చైనా కాలు పెడితే క్రమంగా అమెరికా వాణిజ్యాన్ని ఆక్రమించేస్తుందని ట్రంప్ అనుమానం. ఈ అనుమానంలో కాసింత నిజం లేకపోలేదు. ఎందుకంటే చైనా తలుచుకుంటే ఏ రకమైన వస్తువునైనా క్షణాల్లో ఉత్పత్తి చేసేస్తోంది. ఉత్పత్తుల్ని వరదలా పారించడంలో చైనాను కొట్టేవారే లేరు. ఇదే రానున్న కాలంలో అమెరికాకు ప్రమాదంగా మారబోతోందన్నది ట్రంప్ భయం. అందుకే ఈ హెచ్చరికలు. ట్రంప్ మాస్ వార్నింగ్ ప్రభావమా, లేదా కెనడాయే భారత్ తో వ్యూహాత్మక భాగస్వామానికి ఉవ్విల్లోరుతోందా అనేది పక్కన పెడితే కెనడా ప్రధాని కార్నీ త్వరలో భారత్ లో పర్యటిస్తానని చెప్పడం భారత్ కెనడా సంబంధాల పటిష్టతకు దారి వేసినట్లవుతోంది. కెనడా గత ప్రధాని ట్రూడో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్తాన్ అనుకూల వ్యక్తి హార్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్ల మధ్య సంభావ్య సంబంధం ఉందని, విశ్వసనీయ ఆరోపణలు ఉన్నాయని హౌస్ ఆఫ్ కామర్స్ లో పేర్కొనడం వివాదానికి తెరలేపింది. ఫలితంగా కెనడా భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. అయితే ప్రస్తుత కెనడా ప్రధాని కార్నీ ఇండియాపై సానుకూల వైఖరితో ఉండడంతో మళ్లీ రెండు దేశాల సంబంధ బాంధవ్యాలు చిగురిస్తున్నాయి. ట్రంప్ భయానుమానాలు నిజమే అనుకుందాం, కానీ దాన్ని వ్యక్తీకరించేందుకు ఓ పద్ధతి ఉంటుంది కదా.
తాను అనుకున్నది క్షణాల్లో జరగాలనుకోవడంలో తప్పు లేకపోవచ్చు, కానీ అది అమెరికాలోనా పక్క దేశంలోనా అని కాసింత సోయి ఉండాలి కదా. ప్రపంచం తన గుప్పిట్లో ఉన్నట్లు వ్యవహరిస్తానంటే ఎవరు మాత్రం సహిస్తారు చెప్పండి. ఇప్పటికే ఇరాన్, వెనుజులా, ఇండియా, చైనా, రష్యా దేశాలతో ఇష్టారీతిగా వ్యవహరించి ఎదురేసుకుంటున్నారు. పక్కనున్న కెనడాతో అయినా సఖ్యతగా లేకపోతే రానున్న కాలంలో కెనడా అమెరికాకు పక్కలో బల్లమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ట్రంప్ సారు జర జాగ్రత్తగా చూసుకోండి.